పెళ్లి అయితే అత్తమామ, పెళ్లి కాకపోతే అత్తమామ ఎలా అవుతుంది? మరి అత్తమామ కానప్పుడు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తుంది. ఇది వాళ్ళ ఇల్లు, ఇది తరుణ్ ఇల్లు, ఇది రాజ్ తరుణ్ ఇల్లు. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? వాళ్ళకి హక్కు ఎందుకు లేదండి? మీకు అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో మీరు ఎందుకు వచ్చారు? అత్తమామలు కాదని చెప్పి, అత్తమామలు కాదన్నప్పుడు తనకి ఇంటికి ఏం సంబంధం? మీరు ఎందుకు వచ్చారు ఈ వ్యవహారంలో? నేను ఎందుకు వచ్చా అంటే నాకు తరుణ్ అన్న చాలా క్లోజ్. నేను చూస్తున్నాను ఈ సిచ్యువేషన్ అంతా. అండ్ నా ఫోన్ తన దగ్గర ఉంది. ఇప్పుడు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో, నా ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతుందేమో అని చెప్పి నేను వచ్చా. యా, దట్స్ వై ఐ కేమ్. మీకు అసలు సంబంధం లేదని చెప్పి తను మాట్లాడుతుంది. నాకు సంబంధం లేదంటే లావణ్య ఏ మీడియాలో వచ్చి నా గురించి మాట్లాడలేదా? నాకు సంబంధం లేదన్నే లావణ్య ఎందుకు మీడియాలో వచ్చి నా ఆడియోస్ రిలీజ్ చేసింది? నా గురించి ఎందుకు మాట్లాడింది? సంబంధం లేనప్పుడు ఎందుకు నా లైఫ్ పెంట చేసింది? సంబంధం లేనప్పుడు నన్ను ఎందుకు గుంజి నా వీడియోలు పోస్ట్ చేసి ఎందుకు చేసింది లావణ్య? ఇప్పుడు చెప్పమనండి ఆన్సర్. నా జీవితాన్ని రోడ్డుకి తీసుకొచ్చింది, ఎందుకు తీసుకొచ్చింది చెప్పండి లావణ్యని. నాకు సంబంధం లేదు, కావాలని మీరే ఈ యొక్క ఎందుకు వస్తారండి? ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి కావాలని ఎందుకు వస్తారు? అవును, డ్రగ్స్ చేసి మహిళల గురించి మాట్లాడిన, మహిళల గురించి నేను పోరాడినా అని చెప్తున్నాను. మహిళల గురించి మీకు ఎందుకు చేస్తారు? ఏ మహిళ గురించి తను పోరాడిందండి? నాకు చూపించండి. ఏ మహిళ గురించి లావణ్య పోరాడిందో నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే కూడా మస్తాన్ సాయి కూడా మీరు అందరు చూస్తున్నట్లయితే 600 వీడియోలు అంటూ కూడా వాళ్ళ ఛానల్స్ లో వైరల్ అయిన విషయం. అసలు దాంట్లో ఉన్న భక్తులు ఎంతమంది? అదే కాకుండా ఆ మహిళలు ఇప్పటి వరకు ఎవరు కూడా బయటికి రాలేరు. కేవలం లావణ్య చెప్పిన మాటకు మాత్రమే ఆ మహిళలు అందరూ బయటకు వచ్చారు. చెప్పండి. ఇప్పుడు లావణ్య అంటుంది కదా 600 వీడియోస్ హలో అన్న రైట్ ప్రీతి కూడా చెప్తా ఉంది. తను ఆడవాళ్ళ గురించి మాట్లాడి ఆడవాళ్ళ గురించి సపోర్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ రాజధాని వాళ్ళ పేరెంట్స్ కూడా ఈమెడ కూడా ఒక ఆడామే కదా, ఒక మహిళనే కదా, ఒక ఏజ్డ్ పర్సన్ ని బయటికి ఎలా గెంటేస్తారు అని చెప్పేసి ప్రీతి మాట్లాడుతూ ఉంది. ఒకసారి వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎందుకు మిమ్మల్ని బయటికి గెంటేయడానికి సిచ్యువేషన్ వచ్చిందమ్మా? అసలు నేను చెప్పలేను మరి. బయటికి తలపేసుకుని చూడండి, మేము ఎప్పుడు 115 నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు మీరు మీతో పాటు 15 మందిని 20 మందిని తీసుకొచ్చి ఆవిడ మీద దాడి చేయించారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది, నిజమేనా? చూపించమనండి, మేమిద్దరం ఎందుకు ఇలా దిక్కుమల్లా కూర్చో చూపించమనండి. 10 మందిని ఎంతమంది వచ్చారో రమ్మనండి. ఇప్పుడు 13 సంవత్సరాలు నేను ఆయనతో పాటు ఉన్నాను, నేను ఆయన భార్యను, ఆయనని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి మాట్లాడుతుంది. చేసుకోలేదు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు. వాళ్ళు 3 years ఉన్నారు. ఆ తర్వాత మామూలుగా తప్ప ఆ తర్వాత అమ్మాయి గోవా అటు ఇటు వెళ్ళడం అవి. ఇప్పుడు పెళ్లి చేసుకోనప్పుడు ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా కలిసే ఉన్నారు. ఎందుకు కలిసి ఉన్నారు? మీరు ఎందుకు చెప్పలేదు? అసలు రాజుకి ఎందుకు ఖండించలేదు? తనతో పాటు ఎందుకు ఉంటున్నాం అని చెప్పేసి మీరు ఎందుకు అడగలేదు రాజు తరుణ్ని? ఎందుకంటే ఇక ఇలా ఇష్యూస్ అయితే సినిమాలు ఉన్నాయి కదా, అప్పుడు సినిమా షూటింగ్స్ అవి ఉన్నాయనేసి తనేంటంటే మరి రప్చర్ చేయిస్తుంది, బెదిరించేది. అంటే లావణ్య రాజ్ తరుణ్ని బెదిరించిందా? అంటే అంకుల్ చెప్పారు, నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే నాకు కొన్ని చెప్పరు, ఎందుకంటే ఆ హెల్త్ ఇష్యూ పరంగా నాకు కొన్ని చెప్పరు. అంటే వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరే ఇచ్చేస్తారు. నన్ను మాత్రం ఎంజాయ్ చేయిస్తారు అంత తప్ప నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏమీ చెప్పరు. ఇప్పుడు గతంలో మీరు ఎప్పుడైనా లావణ్యతో మాట్లాడారా? ఎందుకు మా అబ్బాయి జీవితంతో ఆడుకుంటున్నావు, మా అబ్బాయి జీవితం నుంచి వెళ్ళిపోని మాట్లాడావు? లేదుగా, మాట్లాడాను. మా అబ్బాయితోనే మాట్లాడలేదు, ఇంకా ఈ అమ్మాయితో ఏం మాట్లాడతాం? మా అబ్బాయి 10 ఏళ్ళ వరకు సరే మాటే లేదు. మాట్లాడాలి అంటే భయం. తిండి లేకుండా మేము బస్సు ఎక్కించేవాళ్ళం. ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదు, ఆరోగ్య దృష్ట్యా కూడా మీ పరిస్థితి బాగాలేదు. అంకులేమో వీల్ చైర్కి పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్ని రోజులు ప్రొటెస్ట్ చేస్తారు? ఎన్ని రోజులని ఇక్కడ ఉంటారు ఇలాగా? చూద్దాం. సో ప్రీతి, ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు ఇక్కడ? వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది. అంకులేమో ఆయన పెద్ద ఆయనేమో అసలు కూర్చుంటే లేవలేని పరిస్థితి. ఇది ఎన్నో గతం 6 months నుంచి జరుగుతుంది ఇదే. వాళ్ళు పేషెంట్స్ అని చెప్పి చెప్తున్నా కూడా వాళ్ళ డోర్ వచ్చి ఎలా కొట్టిందో మీకు గతంలో గుర్తుందో లేదో కానీ వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర కూడా రాదు. హార్ట్ పేషెంట్స్ వాళ్ళిద్దరు రాత్రంతా మేల్కొని ఉంటారు, పడుకోనివ్వకుండా వాళ్ళని డోర్ కొడుతూ ఎంత హింసించిందో అప్పుడు కూడా చూసాము. వాళ్ళు ముసలోళ్ళు ఇప్పుడు ఏం చెయ్యట్లేదు, చేయకపోయినా కూడా తను ఏదో చేశారు, ఏదో అయ్యారు. ఇప్పుడు పండు ముసలోళ్ళు
వాళ్ళు చేసే సిచ్యువేషన్లో ఉన్నారా? పగలు కొట్టారు అది ఇది అని చెప్తుంది కదా, కనీసం వాళ్ళకి లేచి నడిచే సిచ్యువేషన్ కూడా లేదు. వాళ్ళు ఎలా చేశారు? మై క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఒక 15 మంది 20 మందిని తీసుకొచ్చి తన మీద దాడి చేశారని మాట్లాడుతున్నారు. 15-20 మంది ఏరి ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని ఇక్కడ వదిలేసి 15-20 మంది వెళ్ళిపోయారంటారా? ఇద్దరు ముసలోళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేసి మరీ చేశారని చెప్తుంది కదా. ఇలాంటివి గతంలో తను చాలా చెప్పింది కదా, ఇది కొత్త కాదు కదా. లావణ్య చెప్తుంది, గతంలో చెప్పింది మస్తాన్ సాయి నా ఇంటికి వచ్చి నా టీవీ ధ్వంసం చేశాడు, అన్ని ధ్వంసం చేశాడని చెప్పింది. దానికి ఎవిడెన్స్ ఏది? ఉందా ఎవిడెన్స్? ఇచ్చిందా ఏ రోజన్నా ఎవిడెన్స్? మస్తాన్ సాయి ఇంటికి వచ్చి టీవీ పగలగొట్టాడన్న ఎవిడెన్స్ ఏ రోజన్నా ఇచ్చిందా మీకు? ఏ మీడియా కన్నా ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇవ్వకుండా నా దగ్గర ఉంది ఎవిడెన్స్ అంటే, ఉందంటే తీసి చూచి మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు ఆవిడ్ని ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నారు. ఇప్పటికీ ఇది రాజ్ తరుణ్ పేరు మీదనే ఇల్లు ఉంది, దీంట్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఎందుకు ఖాళీ చేయట్లేదు ఆవిడ? తనకి ఇంకేం దిక్కులేదు కదండి, ఎక్కడికి వెళ్ళడానికి దిక్కు లేదు. బ్రెడ్ అండ్ బటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఇక్కడ ఉంటే వేస్తాడు రాజ్ తరుణ్. కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఎవరివి కుక్కలు? రాజ్ తరుణ్వి. మొన్న చెప్పింది కదా మీడియాలో 21 కుక్కలు ఉన్నాయని చెప్పేది. 21 కుక్కలు చూపించమని చెప్పండి. అన్ని చంపేసింది, అది కడుపున పెట్టుకుంది కుక్కలు కర్మ. కుక్కలు చనిపోయాయండి. రైట్, అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్ తరుణ్ యానిమల్స్ ని కూడా లావణ్య చంపేసింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది దీప్తి. అయితే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ రాజ్ తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి, వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి చూసుకున్నట్లయితే వాళ్ళ నాన్న మొత్తానికి పూర్తిగా వీల్ చైర్ కి అంకితం అయిపోయారు. ఆయన లేచి నడవలేని సిచ్యువేషన్. అండ్ వాళ్ళ అమ్మగారు చూసుకున్నట్లయితే వాళ్ళ పరిస్థితి చూడొచ్చు. అసలు